अभिनव अभिनय रसवय कांति भारव अभिनय रसवय कांति भारव मंजुल मधुकर सिंचन सुमचर सिंचे शिवरंजनी మధుమాసము ఆమరునికి దొరికిన అవకాశము అవి చరణముల శశికిరణముల అవి చరణముల శశికిరణముల నా తరుణ భావన హరిణముల అభినవ చాలు అమవస నిశిలో చంద్రోదయాలు ఆనయనాలు విరిసిన చాలు అమవస నిశిలో చంద్రోదయాలు ఆరిని నడుము ఆడిన చాలు సంచారమే వశమా నీ కది చిటికలోన వశ్యమే
మా కేఆర్ గారు ఇది మంచి పాట అండి. ఎందుకంటే బాలు గారు సోలో సాంగ్స్ కొన్ని వందలు పాడారండి. అంకితం నీకే అంకితమైన శివరంజని నవరాగిణి ఈ పాట కొన్ని వందల పాటలు అండి. అందులో ఇది కూడా ఒక మంచి పాట. మా రావు గారు బాగా పాడారండి. చప్పట్లు సరిపోవండి. ఒక మంచి కళాకారుడికి చప్పట్లు కావాలి. ఎందుకంటే మళ్ళీ బూస్టప్ అనమాట. నెక్స్ట్ పాట బాగా పాడడానికి అవకాశం ఉంది. నేను నాగలక్ష్మి గారు పాడబోతున్నామండి. దీని తర్వాత మా ఎస్ఎఫ్ఎస్ లైన్ అంటే టైగర్ కాదు సింహం. మా తర్వాత హలో నాకు బస్సు హిట్ అండి. ఎందుకంటే రామానాయుడు గారు చాలా సినిమాలు తీసినట్టు అంత మునుపు ఈ సినిమా కనుక పట్ట అయితే సంగీతం మహాదేవన్ గారిని మొత్తం సింగిల్ కార్డ్ ఆత్రేయ గారిని ఈ సినిమాకి పాటలు లే నారాజా కూడా ఈ సినిమా అనుకుంటా ఇది ఇంట్లోనే ఆంధ్రగా చెప్పాలి. కడవెత్తుకొచ్చింది కన్న పిల్ల అది కనబడితే చాలు నా గుండె గుల్ల. కడవెత్తుకొచ్చింది కన్న పిల్ల అది కనబడితే చాలు నా గుండె గుల్ల. పైదాకా చుక్కల చీర గడ్డి పిక్కల పైదాకా చుక్కల చీర గడ్డి పిలిపిలంత నడుము చుట్టూ బయట కొంగు బిగగట్టి వెలుకుంటే చూడాలి వెలుకుంటే చూడాలి కాని నడక అదో ఎవ్వెత్తిపోవాలి కాని అనక. కడవెత్తుకొచ్చింది కన్న పిల్ల అది కనబడితే చాలు నా గుండె గుల్ల.
ఘంటసాల గారి పాటలతో పెరిగామండి. నేను ఘంటసాల పాట పెట్టండి ఏదో ఊరికే ఘంటసాల గారి పాటలతో పెరిగామండి. నేను ఘంటసాల పాట పెట్టండి ఏదో ఊరికే రండి. అబ్బా 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 పాత పాటలు పెరిగామండి. ఎందుకంటే ఆ రోజులు వేరు. పాత పాటలని అబ్బాయి మేము గొప్ప అని చెప్పండి పక్క ఉండదని చెప్పి అంటారు. అలా కొన్ని పాటలు మేము తెలియక జరిగే పొరపాటు ఏమనుకోవద్దు. రావాలండి శ్రీ గారు, మా సాయిశ్రీ అండి.
మా ప్రెసిడెంట్ గారు సాయిబాబా గారు నాగలక్ష్మి గారు పాడబోయే పాట చదువుకున్న అమ్మాయిలు సినిమా నుంచి కిలకిల నవ్వులు చిలికన సూపర్ హిట్ సాంగ్ అండి. గంగాధరం గారు 28/12/2025 అండి ఆదివారం మధ్యాహ్నం ఇదే వేదిక మీద 4 గంటకి సినీ సంగీత విభాగం నిర్వహిస్తున్నారు. తప్పకుండా ప్రేక్షకులంతా ఆ రోజు కార్యక్రమం తప్పకుండా రావాలండి. అలాగే మన సుబ్రహ్మణ్యం గారు రేపు సాయంత్రం సర్వరాయ అంటే మన పక్కన ఉంది కదండి ఆడిటోరియం ఆ పైన సర్వరాయ కళమంలో ఆయన ప్రోగ్రాం నిర్వహిస్తున్నారండి. 4 గంటలకు సాయంత్రం 4 నిమిషాలకి దొండపాటి సుబ్రహ్మణ్యం గారు. ఈ ప్రోగ్రాం కూడా మీరు అందరూ తప్పకుండా రావాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. చదువుకున్న అమ్మాయిలండి బాబా ఆ రోజుల్లో చెప్పాం కదండి పాత సినిమాకి వెళ్ళిపోతుంటే నాకు ఓ పక్కన సావిత్రి గారండి, 2 హీరోయిన్స్ అనుకుంటే దాంట్లో అండి అన్ని పాటలు హిట్ సాంగ్సే. చదువుకున్న అమ్మాయిలు ఒక మంచి పాట. చెప్పుకోవాలా ఇది సరిపోద్దు బాబు. ఇక్కడ యూవి సత్యనారాయణ గారు సుబ్రహ్మణ్యం గారు ఉండగా మేము సాహసం చేయకూడదు. రమ్మని మురళి రవమ్మును పిలిచే అణువణువున బృందావని కోసే నాలో పంగారు వీణా మమతను చూసి మహలను చేసి గడమున నిలిచిన కళ్యాణి విరిసెను నా
తప్పుడు ఏమనుకోకండి. ఈ మధ్య కొంచెం పొలిటికల్గా బిజీ అవ్వడం వల్ల నా జీవితం అంతా దానికి అంకితం అయిపోయింది. అయినా స్ట్రెస్ రిలీజ్ కోసం కొన్ని పాటలు నేర్చుకున్నాను కదా అని చెప్పి సరదా వచ్చి పాడుతుంది తప్ప అస్సలు కనీసం ఖాళీ ఉండట్లేదండి. థ్యాంక్ యూ, అర్థం చేసుకున్నాను. అదే నేను చెప్పబోదు, నేనే చెప్దాం అనుకుంటున్నానండి. ఈ మధ్య మా ప్రెసిడెంట్ గారు చాలా బిజీ అయిపోయారు, మీ అందరికీ తెలుసు. నిన్న రాత్రి చూశారండి, ఏం పాట పాడాలి అని చెప్పంటే అప్పుడు నాగేశ్వర గారు చెప్పారు ఈ పాట పాడదామని. చాలా బాగా పాడారండి, ఎందుకంటే అసలు ఏ విధంగా ఆయన చూసుకోలేదు. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ పాట ఇదాలోకం అండి. ఇదాలోకం సినిమా నుంచి గుడిలో ఉన్న నా స్వామి ఆ రోజుల్లో సూపర్ హిట్ సాంగ్ అండి. దర్శకత్వం సంగీతం చక్రవర్తి గారండి, సౌండ్ బాబు హీరో. తర్వాత ఈ పాటకు ముందు వచ్చిన అనౌన్స్మెంట్ అండి, రేపు మధ్యాహ్నం ఇదే వేదిక మీద 3 గంటలకు, రేపు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి మన యాంకర్ ఆంధ్రగారి సారథ్యంలో చిప్పాడు నాగేశ్వరరావు అండి, చిప్పాడు నాగేశ్వరరావు ఆంధ్రగారు కలిసి రేపు ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్నారు. చిప్పాడు నాగేశ్వరరావు అంటే ఇక్కడ చాలామంది తెలియనుకుంటున్నాను, ఆయన ఘంటసాల పాట పాడుతుంటారు, పౌరాణికం పాట పాడుతుంటారు. రేపు సాయంత్రం వారి ప్రోగ్రాం చిప్పాడు నాగేశ్వరరావు ఆంధ్రగారి ప్రోగ్రాం రేపండి. తదుపరి నెక్స్ట్ వీక్ అంటే రేపు ఆదివారం, పై ఆదివారం కూడా ఆంధ్రగారి ప్రోగ్రామ్సే. రేపేమో ఘంటసాల గారి పాటలు, బాబు గారి పాటలు ఉంటాయండి. నెక్స్ట్ అంటే మళ్ళీ ఆంధ్రగారి ప్రోగ్రామే. అంటే 2 వారాలు వరుసగా 2 ప్రోగ్రామ్స్ కూడా ఆంధ్రగారు నిర్వహిస్తున్నారు. బాబు విన్నీరియస్ ఫిజియోథెరపీ జిఎస్ఎల్లో చదువుతుంది. దాదాపు 10 ఇయర్స్ నుంచి ఎస్ఎఫ్ఎస్లో ఉంది. స్టాండర్డ్ సింగర్ ఎప్పటి నుంచో. తను మరిన్ని ఉన్నత చదువులు చదవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.
ఈ అమ్మాయి విన్ని మాకు ఇంటిగా మా ఎస్ఎఫ్ అదృష్టం ఏంటంటే మాకు ఫిమేల్ వాయిస్ కానీ మేల్ వాయిస్ కానీ ఈ పాప మెడిసిన్ చేస్తుంది జిఎస్ఎల్ హాస్పిటల్లో మెడిసిన్ అండి. మెడిసిన్ చదువుతూ కూడా పాప ఎప్పుడు అమ్మాయి చదువు నిజంగా పాతకే రమ్మని చెప్పడం మాకు ఇబ్బందిగా ఉంటుంది. కానీ అమ్మాయి మంచి వాయిస్ అండి, ఎందుకంటే అది గాడ్స్ దేవుడిచ్చిన వరం అండి అటువంటి వాయిస్ ఉంటాం. సో మంచి బాగా పాడింది. ఇదివరకు ఆ రోజుల్లో మా వయసు 15 సంవత్సరాలు అండి. ఈ పాట వస్తుంటే అప్పుడు ఎల్పి రికార్డ్స్ అండి, ఇవన్నీ లేవండి, టెక్నాలజీ లేని రోజుల్లో. అది నిజంగా జంక్షన్ జామ్ అయిపోయింది మరి పాటకండి. అంత మంచి పాట, చప్పట్లు సరిపోవండి. ఇందాక చెప్పాను ఒకసారి మీకు, బాగుంది అనుకుంటే కొంచెం ఎక్కువ పెద్దగా అప్రోచ్ ఇవ్వాలి మీరు. సో తదుపరి పాటగా నా మనవరాలండి ఈ అమ్మాయి, నా మనవరాలు ఈ అమ్మాయి. మరి అంతే, నేను తాతను అవుతాను దానికి. అయితే ఎక్సలెంట్ సింగింగ్ అమ్మా. అలాగే మరి మెయిన్ మ్యూజిషియన్స్కి ఒకసారి క్లాప్స్ కొట్టాలి ఈ పాట గురించి. 10 years నుంచి మా ఆస్థాన విద్వాంసులుగా 10 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఉన్నారు బన్ను, తేజ, బాబురా గారు. అంటే ఇంత లాంగ్ జర్నీ అనేది ఎక్కడ కానీ జరగదు, కానీ ఇంత కంటిన్యూగా మాతో ఉండి వెన్నంటూ ఉండి రిహార్సల్లో మీరు విసిగించినప్పటికీ కూడా ప్రతి పార్టీ చక్కగా వచ్చేలా చేసిన మరొకసారి మీకు ధన్యవాదాలు. అలాగే సౌండ్ రాజుకి థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత మా ఈ ప్రోగ్రామ్కి మన సిటీ కేబుల్ రవిశంకర్ గారు వచ్చారండి. వారు కూడా చక్కగా మంచి పాటలు పాడుతుంటారు, మీరు వినే ఉంటారు. మంచి గాత్రం ఉండి ఆయన వారి బ్రదర్ ఇద్దరు కూడా పాటలు పాడుతుంటారు. ఇదే విరిగిందండి, వారికి కూడా సుస్వాగతం తెలియజేస్తామండి. తదుపరి పాటగా కలసిన మనసులు ఒక్క క్షణం అని మంచి సాంగ్ అండి. మా సీనియర్ గాయకులు సుబ్రహ్మణ్యం గారు, నాగలక్ష్మి గారు పాడి వినిపించబోతున్నారండి. ఒక్క క్షణం మంచి సాంగ్ అండి. ఎవరు బోర్ ఫీల్ అవ్వకండి. పాత పాటలు మరి పిల్లలు పాడడం కొంచెం కష్టం కాబట్టి పాత పాటలు భారం నేను వేసుకుంటున్నాను ఎక్కువగా. ఓకే అండి, థ్యాంక్ యూ. మీరు ఇందాకనేమో ఫుల్ మాస్ సాంగ్ అండి, ఇది ఫుల్ క్లాస్, ఆహ్లాదకరమైన సాంగ్ ఇది. అందరూ ఎంజాయ్ చేస్తారని ఆశిస్తుంది. నన్ను పలకరించకు, నా వైపు చూడకు, ఒక్క క్షణం
క్షణం ఒక్క క్షణం క్షమించాలి కొద్దిగా మాటలు కొద్దిగా తప్పని సరిపోండి, ఎందుకంటే ఇవన్నీ ఘంటసాల గారు అమరుడైపోయింది. ఆయన అతి చిన్న వయసులో చనిపోయారండి. ఈ పాట కూడా ఒక ఆణిముత్యం అండి, ఒక్క క్షణం పాట. అబ్బాబ్బాబ్బా ఎన్ని పాటలు అండి బాబు. తర్వాత మా ఈ ప్రోగ్రాంకి మన ఎస్ఎస్ సత్యనారాయణ గారు కూడా వచ్చారండి, ఇప్పుడే వచ్చారండి. వారికి కూడా ఎస్ఎఫ్ఎస్ తరఫున స్వాగతం సార్, సుస్వాగతం సార్. అండి బాలు మహేంద్ర అంటే తమిళ డైరెక్టర్ అండి. తెలుగులో కూడా కొన్ని సినిమా తీశారు. నిరీక్షణ అని 90s వచ్చిందండి. నిరీక్షణ మంచి, ఆ రోజుల్లో తక్కువ బడ్జెట్లో తీశారండి, ఎక్కువ రోజులు ఆడింది. సంగీతం కూడా మర్చిపోయింది, మంచి సంగీతం అండి. ఆ సినిమా నుంచి ఆకాశం ఏనాటిదో అని ఒక సోలో సాంగ్ అండి, మా వసంత్ గారు పాడుతున్నారండి. ఆకాశం ఏనాటిదో మంచి పాట. హలో హలో సరిపోద్దా? హలో హలో ఓకే.
ఎక్సలెన్స్ వెళ్ళి మరి ఈ అమ్మాయి గురించి చెప్పాలంటే చెప్పినా మరి నీ గురించి మరలా చెప్పాలి. ఎందుకంటే బిజినెస్ అనేది ఎవరైనా జడ్జ్ చేస్తారు కామన్గా. మా చెల్లి అయితే జనరిక్ షాప్ పెట్టుకుని తన కాళ్ళ మీద తను నిలబడి చాలా గ్రేట్గా ఎంతోమంది సీనియర్ సిటిజన్స్కి ట్యాబ్లెట్స్ ఇచ్చి ముందుకు తీసుకెళ్తారు. ఒక్కసారి క్లాప్స్ కొట్టండి వాళ్ళ గురించి అయినా. థ్యాంక్ యూ చెల్లి, ఆల్ ద బెస్ట్, వెల్కమ్ అండి. చాలా సంతోషంగా ఉంది నాకు, ఎందుకంటే ఈరోజు ఆడియన్స్ కంటే కూడా దీంట్లో సంగీత అధిపతులు సంగీతం పట్ల మక్కువ ఉన్న అభిమానులు ఎక్కువ కనిపిస్తున్నారు ఇక్కడ. థ్యాంక్ యూ, మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలండి. మా సాయిశ్రీ తరుణ్ గారండి. తరుణ్ మా తరుణ్ బెంగళూరులో సాఫ్ట్వేర్ దాంట్లో పనిచేస్తారండి. లాస్ట్ వీక్ వచ్చి వెళ్ళండి. ఇతను లాస్ట్ వీక్ ఏదో ప్రోగ్రామ్ అయితే వచ్చాడు, మళ్ళీ వారం వచ్చాడండి. నిజంగా బెంగళూరు నుంచి వీడు రావాలంటే